నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము మొబైల్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మన లైఫ్‌లో మొబైల్ నంబర్స్, నేము కానీ ఇవన్నీ కూడా చాలా కీలకం. మ్యారేజ్ డేట్ కీలకం. ఇవన్నీ కూడా చాలా కీలకం. అలాగే మన లైఫ్‌లో ఇప్పటి వరకు 0 గురించి ఎండింగ్ 10వ స్థానంలో వస్తే ఏమవుతుంది, 1 వస్తే ఏమవుతుంది, 2 వస్తే ఏమవుతుంది, 3 వస్తే ఏమవుతుంది, 4 వస్తే ఏమవుతుంది, 5, 6 వస్తే చాలా బాగుంటుంది, 7 వస్తే ఏమవుతుంది అనేది పాత వీడియోలు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు 8 వస్తే ఏమవుతుంది, ప్రతి పని స్లో అవుతుంది. ప్రతి పని స్లో అవుతుంది. మీ మ్యారేజ్ డేట్లో కూడా 8-17-26 ఉన్నా కూడా ఇదే జరుగుతుంది. మీ యొక్క వెహికల్ నంబర్స్లో 3-4-7-8 ఉన్నా కూడా ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇది చాలా డేంజరస్. ఈ డేంజరస్ నుంచి తప్పించుకోవాలి అంటే మన మొబైల్ నంబరు ఇంజన్ నంబర్లో లాస్ట్ 8 లేకుండా చూసుకోండి. లాస్ట్ 8 ఉంటే శని తత్వం అనేది ఏర్పడి ఈ శని తత్వానికి సంబంధించిన ప్రతి పని కూడా మన లైఫ్లో స్లో అవుతుంది. నువ్వు ఒక వ్యక్తికి సర్వీస్ ఏంటంటే 108 సర్వీస్ మనకుంది. ఈ 108 సర్వీస్ ఏం చేస్తుంది, ప్రజలకు ఫ్రీ సేవ చేస్తుంది. నువ్వు కూడా ఒక జాబ్లో ఉన్నా సరే పని చేసి ఆ వ్యక్తులకు సర్వీస్ మాత్రమే ఇస్తుంటావు. ఎక్కువ నీకు డబ్బు వచ్చే మూమెంట్ కూడా చాలా తక్కువ. పని చేసేది ఎక్కువ, పనికి తగ్గ ఫలితం ఉండదు. అప్పులు ఏర్పడతాయి. ఇంట్లో కూడా కరెక్ట్గా నువ్వు చేసే పనులు లగ్జరీస్ అనేటివి కానీ ఏవి కానీ మన లైఫ్లో ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటాం. మన భార్య ఉంటుంది. భార్య ఏం చేస్తుంది, అయితే నా పిల్లలు అందరిలాగే బాగా చదువుకోవాలి, అందరిలాగే బాగుండాలి అంటే నీకు ఇక్కడ 8 ఉంటుంది. సమస్య పని చేసేదేమో ఎక్కువ, వచ్చేదేమో తక్కువ. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడంటే
నా ఆఫీస్కు సంబంధించి నేను బాగా చేయాలి పని, బాగా కష్టపడాలి, ఆ కష్టం తర్వాత నాకు ప్రమోషన్ వస్తుందేమో, అస్సలు రాదు, అస్సలు రాదు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డానికే ఆఫీస్లో ఉన్నావు, నువ్వు కష్టపడ్డానికే అక్కడ జాయిన్ అయ్యావు. నీ వలన నీ ఆఫీస్కు చాలా మంచి పేరు వస్తుంది. నీకు 8 ఉంది కదా, నీకు పేరు రాదు. అది నువ్వు చేసినా కూడా నీ యజమానికో లేకుంటే నీ కొలీగ్కో ఎవరికో వస్తుంది. నువ్వు చేసినా కూడా దానికి బాధపడాల్సింది తప్ప ఏముండదు. నీ నంబర్ని మార్చేసేయి. ఇది చాలా డేంజరస్. మనకు 8 పవర్ అనేది చాలా 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 డేంజరస్. దీని వలన నీకు నష్టమే తప్ప లాభం అనేది ఉండదు. తిండికి బట్టకి ఏ లోటు ఉండదు. కానీ మనకు ఫ్యామిలీ నడపాలన్నా, కుటుంబ వ్యవస్థ ఉండాలన్నా నీకు ఎవరు ఇది లేకుండా నువ్వే కష్టపడుతూ ముందుకెళ్ళాలి. నీతో నీ 8 ఉండడం వలన నీకు అవతల వ్యక్తికి లాభం, నీ యజమానికి ఇంకా లాభం. నీవు చేసే సేవ అందరికీ లాభం తప్ప నీకు తప్ప, నీ కుటుంబానికి తప్ప. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లైఫ్ వస్తుంది. థ్యాంక్ యూ మీ అందరికీ.